భూలోక వైకుంఠం పరమ పవిత్రం తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం. శ్రీవారు కొలువైన కొండపై భక్తులు కనీసం చెప్పులు కూడా వేసుకోరు. అంత పవిత్రంగా భావిస్తారు ఆ నేలను. కానీ మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి మాత్రం కారుతో కొండెక్కాడు. దర్జాగా కొండపైకి కారుతో షికారు చేశాడు. ఇంత జరుగుతున్నా అక్కడ భద్రతా సిబ్బంది కానీ మరొకరు కానీ ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ ఈవో విచారణకు ఆదేశించారు. ఇంతకీ ఆలయ పవిత్రతను మంటగలుపుతుంటే టీటీడీ యంత్రాంగం ఏం చేస్తోంది? వీవీఐపీ వాహనాలనే ఆలయం సమీపానికి అనుమతించని అధికారులు ఓ ప్రైవేటు వాహనాన్ని ఎలా అనుమతించారు? ఇలాంటి సంఘటనలు తిరుమలలో జరగడం ఇది కొత్త కాదు. కానీ ఈ సంఘటన మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక హోంగార్డ్ పైన చర్య తీసుకున్నారు. హోంగార్డ్ పైన తప్పేంటి? నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిర్లక్ష్యంగా కారు తీసుకొచ్చిన వ్యక్తి పైన చర్య ఉండదట. పోనీ ఆయన తెలియక వచ్చాడా? తెలియక చేస్తే అపచారం, తెలిసి చేస్తే నేరం. ఇప్పుడు ఆ వచ్చిన కారు వేసుకొని వెంకటేశ్వరుని సన్నిధిలోకి రాగూడని చోటికి వచ్చినటువంటి పెద్ద మనిషి, ఆయన గతంలో బోర్డు మెంబరు, ఆయనకు రూల్స్ తెలుసు. మరి రూల్స్ తెలిసిన వ్యక్తే అలా ఇష్టం వచ్చినట్టుగా వస్తే ఆయన పైన ఎందుకు చర్య ఉండదు? అంటే గతంలో మహాకవి శ్రీశ్రీ అన్నాడు, బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు, నరహంతలు దళాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికి ఎక్కారన్నాడు. ఇప్పుడు నరహంతలు లేకపోవచ్చు, కానీ ఈ బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు. బలమున్న పెద్ద మనిషి, ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు, బోర్డు మెంబర్గా పనిచేశారు, సినిమా నిర్మాతగా ఉన్నారు. ఆయన పెద్ద మనిషి బలం ఉన్నాడు కనుక ఆయన కారు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు. కానీ ఆయన కారు వేసుకొని తిరిగినందుకు బలహీనుడైన హోంగార్డ్ పైన చర్య. పాపం హోంగార్డులో వాళ్ళ అసలు ఉద్యోగమే కాదు, అది వాళ్ళకి జీతమే సరిగా రాదు. ఆ హోంగార్డుల పైన ఎందుకు చర్య తీసుకున్నారు? నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పౌర హక్కుల పైన, ప్రజాస్వామిక హక్కులు, మానవ హక్కులను నమ్మే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సింది ఏంటంటే, బలవంతులు చేసిన తప్పుకు బలహీనుల్ని ఎందుకు బలి చేస్తారు? హోంగార్డ్ అక్కడ ఉంటాడు, ఉండి కనుక పెద్ద మనిషిని ఆగుతాడా? ఆయన కొట్టిపోతాడు. లేదంటే ఇంకో టీటీడీ అధికారులకు చెప్పి ఆయన తీసేయించుతాడు. అంటే ఆపితోమో ఆ పెద్ద మనిషితో గొడవ, ఆపకపోతున్నామో ఆ ఉద్యోగం పోతుందా? ఇదేమన్నా న్యాయమా? ఆయనను ఏ రకంగా చర్య తీసుకుంటారు? ఆయనపై చర్య తీసుకున్న వాళ్ళు ఈ నేరం చేసిన వ్యక్తి పైన ఏ చర్య తీసుకున్నారు? మేము ఈ కార్యక్రమంలో నేను మాట్లాడే 15 నిమిషాల ముందు కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఏ చర్య తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించలేదు. అయితే సదరు పెద్ద మనిషి నేను ఆయన క్షమాపణ లేఖిచ్చాడు, అపాలజీ లెటర్ అంటున్నారు. అపాలజీ లెటర్ ఇచ్చాడంటే మేము మన HMTV తరఫునే అడిగాం, ఆ అపాలజీ లెటర్ కాపీ మాకు కావాలంటే అది ఇవ్వము, చూపెట్టమంటున్నారు. అంటే ఏమైనా క్షమాపణ కూడా ఏదైనా సీక్రెట్ డాక్యుమెంటా? అదేమన్నా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కిందకు వస్తుందా? అయినా రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది కూడా ఉండదే. అంటే మీ ఇష్టం, ఇదేం కొత్త కాదు. ఒక పెద్ద మనిషి ఏమో వెళ్ళి టపాకాయలు తీసుకెళ్తాడు, ఇంకో పెద్ద మనిషికి సంబంధించిన వాళ్ళు మద్యం బాటిల్ పట్టుకెళ్తారు. అసలు అది శ్రీ మహావిష్ణువు వెలిసినటువంటి, కలియుగ దైవం వెలిసినటువంటి ఒక పుణ్యక్షేత్రం. కోట్లాది మంది హిందువుల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక. ప్రపంచవ్యాపితంగా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం. ఆ దేవాలయం దేవస్థానం బోర్డులో పనిచేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు కారు తీసుకొని వెళ్తారా? అసలు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకొని వెళ్ళకూడని ప్రదేశం అది. మీరు అన్నమయ్య గారు ఎంత గొప్పగా చేశారు. మరి అన్నమయ్య సినిమాలు తీసిన వాళ్ళు ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతే మరి అన్నమయ్య గారు ఏమన్నారు? ఆయన అన్నమయ్య సినిమా ఒక్కసారి చూడమనండి. అన్నమయ్య గారు ఈ రకమైనటువంటి అపవిత్రం చేస్తున్నాన్ని అంగీకరించాడా? అంటే మీరేమో అపచారాలు చేస్తారు, మీరేమో అపవిత్రం చేస్తారు, మీరేమో నేరం చేస్తారు. మీ నేరాలను ఆపడానికి వీలు లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక సాధారణ హోంగార్డ్ పైన చర్య తీసుకుంటారా? అందువల్ల నా అపీల్ ఏంటంటే, టీటీడీ నాయకత్వ అధిష్టానానికి, టీటీడీ దేవస్థానం బోర్డుకు ఏమైనా ధర్మం పైన నమ్మకం ఉంటే తక్షణం ఈ అపచారం కాదు, ఇది తెలిసి చేస్తే అపచారం కాదు, తెలియక చేస్తే అపచారము, తెలిసి చేస్తే నేరము. ఈ తెలిసి చేసిన నేరానికి శిక్షలు విధించండి. ఆ నేరాన్ని ఆపలేకపోయినటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పైన మీ ప్రతాపాన్ని చూపకండి. మీరు ఆ హోంగార్డ్పై చర్య తీసుకోకూడదు. రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు కూడా మా విజ్ఞప్తి, మీరు ఆ సాధారణ పాపం హోంగార్డ్ పైన చర్య తీసుకోకండి. భగవంతుడు ఎప్పుడు కూడా బలహీనుల పక్షాన ఉంటాడు. మీరు చరిత్ర చూడండి, పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి, ఎక్కడైనా బలవంతుడు. శ్రీరామచంద్రుడు వాలి తరఫున పోరాడలేదు, సుగ్రీవుని తరఫున పోరాడాడు. ఎందుకు? వాలి బలం ముందు నిలబడలేని సుగ్రీవునికి మద్దతుగా వచ్చాడు. శ్రీరామచంద్రుడు రావణుని తరఫున పోరాడలేదు,
శ్రీరామచంద్రుడు రావణుని ప్రతాపానికి తాళలేని విభీషణుని పక్షాన వచ్చి పోరాడాడు. ఎప్పుడైనా భగవంతుడు ఏ యుగంలోనైనా బలహీనుల పక్షాన నిలబడ్డాడు. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపునికి హిరణ్యాక్షుని తరఫున పోరాడలేదు, పాపం పసివాడైన ప్రహ్లాదుని తరఫున పోరాడాడు. అందువల్ల శ్రీ వెంకటేశ్వరుడు ఖచ్చితంగా ఆ హోంగార్డ్ పక్షాన ఉంటాడు. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ప్రజల పక్షాన డిమాండ్ చేయాలి. ఇలాంటి పెద్ద మనుషుల అధికార దురహంకారానికి, ఇలాంటి పెద్ద మనుషుల అహంభావానికి, ఇలాంటి పెద్ద మనుషుల అధికార దర్పానికి బలైపోతున్న సామాన్యుల పక్షాన నిలబడాలన్నదే నా విజ్ఞప్తి.